నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి మహాత్ముని జీవితం భగత్ సింగ్ గారిది. బాల్యం నుండి తల్లిదండ్రులు దేశభక్తిని పెంపొందించడంతో ఆయనకి చిన్నతనం నుంచి కూడా దేశం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తిని ప్రేమను పెంచుకున్నారు. ఒకానొక సందర్భంలో భగత్ సింగ్ గారి తండ్రి మొక్కలు నాటుతున్నప్పుడు పక్కనే భగత్ సింగ్ గారు ఉన్నారు. చాలా చిన్న పిల్లవాడైనా ఈయన కూడా మొక్కలు నాటుతూ తన దగ్గర ఉన్నటువంటి బొమ్మ తుపాకీ ఒకటి మొక్కలతో పాటుగా మట్టిలో పెట్టేసి దానికి నీరు పోస్తున్నారు. తండ్రి అడిగారు, ఏం చేస్తున్నాను అని చెప్పేసి. వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది కూడా మొక్కలతో పాటు పెరిగి పెద్దది. ఈ చెట్టుకు తుపాకులు కాచిన తర్వాత నేను వీటిని ఉపయోగించుకుని దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్నానని చెప్పేసి అంత చిన్న పిల్లవాడు సమాధానం చెప్పాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంత దేశభక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న పిల్లవాడి మనసులో మొక్కకి ఏ విధంగా అయితే కాయలు కాస్తాయి, అలానే తుపాకులు కనుక నాటినట్టయితే తుపాకులు కూడా అలానే కాస్తాయని చెప్పి అలాంటి అమాయకత్వంతో ఆ పిల్లవాడు తండ్రికి సమాధానం చెప్పాడు. అలానే ఒకానొక సందర్భంలో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆ యొక్క ఉద్యమానికి స్ఫూర్తి పొందినటువంటి భగత్ సింగ్ గారు తను కూడా స్వతంత్రోద్యమంలో భాగస్వామి అయ్యి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. అయితే అలాంటి సందర్భంలో లాలా లజపతి రాయ్ గారు ఏంటంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ఇలా ధర్నా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో అత్యంత క్రూరంగా కిరాతకంగా లాలా లజపతి రాయ్ గారిని అత్యంత దారుణంగా లాఠీకర్రలతో కొట్టి చంపారు. ఆ సంఘటన చూసినటువంటి ఈ పిల్లవాడు ఏంటంటే విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చిపెట్టుకుని ఎలా అయినా సరే బ్రిటిష్ వారి యొక్క ఆగడాలను అరికట్టాలని చెప్పేసి అక్కడి నుంచి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించడం కోసం అహర్నిశలు శ్రమించారు ఆయన. అలానే ఒకానొక సందర్భంలో తల్లి అనారోగ్యంతో ఉండడంతో మారువేషంలో తల్లి దగ్గరికి వచ్చి తల్లిని చూసిన మరుక్షణం ఎంతగానో బాధపడి, అమ్మ నీ దగ్గర సేవ చేయడానికి ఎవరు లేరు కదా, నేను నీ దగ్గర సేవ చేస్తూ ఉండిపోతానని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పినప్పుడు తల్లి బాధతో మాట చెప్పింది, నాన్న నేను నిన్ను దేశ హితం కోసం పెంచాను. ఈ దేశంలో ఎంతో మంది తల్లులు ఏడుస్తూ ఉన్నారు, వారందరి రక్షణ కోసం పెంచాను, అంతే తప్పగానే నువ్వు స్వార్థంతో ఈ రోజు ఇలా మాట్లాడితే నేను సిగ్గుపడతానని చెప్పేసి ఆ తల్లి చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ తల్లి మాటలు విన్న తర్వాత మరింత దేశభక్తిని బలోపేతం చేసుకుని దేశ స్వతంత్రం కోసం చివరి క్షణం వరకు పోరాడినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు. అయితే ఇంకొక సంఘటన ఏంటంటే, ఆ తల్లి ఎంత గొప్పదంటే భగత్ సింగ్ గారి మరణం తర్వాత ఆ తల్లికి చాలా మంది ధనాన్ని పంపిస్తే ఆ ధనాన్ని అంతటిని కూడా తిరిగి మళ్ళీ స్వతంత్ర ఉద్యమంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా డొనేట్ చేసింది అనమాట. అంత గొప్ప తల్లి కాబట్టి అంత గొప్ప కొడుకుని ఈ దేశానికి అందించింది ఆ మహాతల్లి. భగత్ సింగ్ గారు ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని మరింతగా పెంపొందిస్తున్నందుకు ఆయన్ని గనక బ్రతికుంచినట్టయితే బ్రిటిషర్స్ కి ప్రమాదం అని చెప్పేసి ఆయనకు ఉరిశిక్ష విధించారు. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా ఉరికంబాన్ని ముద్దు పెట్టుకుని ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి విప్లవం వర్ధిల్లాలని చెప్పేసి కొన్ని కోట్ల మంది భారతీయ హృదయాల్లో దేశభక్తిని నింపినటువంటి మహనీయుడు, అలానే కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు, అలానే సుఖ్దేవ్ గారు, వీళ్ళ ముగ్గురికి కూడా ఒకేసారి ఉరిశిక్ష విధించారు. అయితే భగత్ సింగ్ గారు ఒక మాట అనుకున్నారు, ఉరి తీయడం కంటే కూడా నన్ను వెంటనే కాల్చి చెప్పినట్టయితే నేను భరతమాత ఉరిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెడతానని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంత చిన్న వయసులో అంత దేశభక్తిని కలిగి ఉండి కొన్ని కోట్ల మంది భారతీయుల కోసం నిస్వార్థంగా శరీరం విడిచిపెట్టినటువంటి ఆ మహాత్ముని యొక్క జీవితాన్ని ఖచ్చితంగా నేటి తరాన్ని తెలియజేయాలి. అలానే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకుంటూ అలాంటి తల్లిదండ్రుల త్యాగాలు మరియు ఇలాంటి మహాత్ముల వలన మనం ఈ రోజు ఇంత గొప్ప స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరి యొక్క జీవితాన్ని పిల్లలు తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.